ఎవరివన్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో ఓన్లీ 2 ఆబ్జెక్ట్ గురించి మాత్రమే మనం డిస్కస్ చేసేటప్పుడు అక్కడ సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు అని గుర్తుంచుకోండి. సూపర్లేటివ్ డిగ్రీ లేకపోతే కంపారిటివ్ నుండి పాజిటివ్ డిగ్రీ, పాజిటివ్ నుండి కంపారిటివ్ డిగ్రీస్ మారేటప్పుడు ఏ రకంగా మారుతో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. చూడండి, 2 ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మాత్రము నో సూపర్లేటివ్ డిగ్రీ, ఓన్లీ పాజిటివ్ అండ్ కంపారిటివ్ అన్నట్టు. ఒకవేళ పాజిటివ్ డిగ్రీ పాజిటివ్ లో ఉంటే కంపారిటివ్ డిగ్రీ నెగిటివ్ లో ఉంటుంది. పాజిటివ్ డిగ్రీ నెగిటివ్ లో ఉంటే కంపారిటివ్ డిగ్రీ పాజిటివ్ లో ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. ఒకవేళ పాజిటివ్ డిగ్రీ కనుక పాజిటివ్ లో ఉంటే యాజ్ మాత్రం వస్తుంది, ఈ మధ్య పాజిటివ్ డిగ్రీ. నెగిటివ్ లో ఉంటే సో యాజ్ వస్తుంది, ఈ మధ్య పాజిటివ్ డిగ్రీ వస్తుంది. ఏందో చెప్తున్నా సార్ అర్థం కావట్లేదు అంటే ఒక ఎగ్జాంపుల్ తోటి క్లియర్ చేస్తాను చూడండి. రాము ఈజ్ టాలర్ దెన్ కృష్ణ అన్నారు. టాలర్ అనేది ఏంటి? కంపారిటివ్ డిగ్రీ. కంపారిటివ్ డిగ్రీ ఇక్కడ నెగిటివ్ ఉందా? ఏడలేదు, పాజిటివ్ ఉంది కదా. అంటే కంపారిటివ్ డిగ్రీ పాజిటివ్ ఉన్నప్పుడు ఏమైతుంది? ఇది పాజిటివ్ ఉంటే ఇది నెగిటివ్ రావాలని చెప్పాను కదా. ఇప్పుడు పాజిటివ్ డిగ్రీ నెగిటివ్ మాట్లాడాలి. నెగిటివ్ మాట్లాడినప్పుడు సో యాజ్ మాత్రమే వాడాలి అంటారు, యాజ్ మాట్లాడదు. అంటే ఇప్పుడు రాము ఈజ్ టాలర్ దెన్ కృష్ణ. రాము అనేవాడు కృష్ణ కంటే పొడవైన వాడు. అంటే కృష్ణ అనేది రాము కంటే పొడవు తక్కువ ఉన్నాడు అని చెప్పాలి మనం. కృష్ణ ఈజ్ నాట్ సో టాల్ యాజ్ రాము అన్నాడు. ఇక్కడ ఏమి? కృష్ణ ఈజ్ నాట్ సో, కృష్ణ ఈజ్ నాట్ సో టాల్ యాజ్ రాము అంటున్నాను. ఇక్కడ సో వాడాను, ఇక్కడ యాజ్ వాడాను. ఎందుకు సో యాజ్ ఎందుకు వాడాను అంటే ఇక్కడ నాట్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు నెగిటివ్ వాడాను కాబట్టి. టాలర్ అనేది పాజిటివ్ డిగ్రీనే కదా, ఇది పాజిటివ్ కదా టాలు. ఇక్కడ ఏముంది? సో వచ్చింది, యాజ్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఇది నెగిటివ్ వాట్లాడుతున్నాం కాబట్టి. ఇది చూడండి, రాజు ఈజ్ యాజ్ గుడ్ యాజ్ అంటే ఇక్కడ పాజిటివ్ వచ్చింది, రఘు అన్నాడు. ఇది పాజిటివ్ డిగ్రీ ఏమైంది? పాజిటివ్ లో ఉంది కాబట్టి కంపారిటివ్ డిగ్రీ నెగిటివ్ లో రావాలి. ఇప్పుడు ఏమైంది? రఘు ఈజ్ నాట్ బెటర్ దెన్ రాజు అని రావాలి. ఇది రివర్స్ వస్తుంది అంతే. ది పెన్ ఈజ్ మైటర్ దెన్ ద స్వాడ్ అన్నాడు. ఇటు చూడు, మైటర్ అనేది ఏంది? ఇది కంపారిటివ్ డిగ్రీ. మైటీకి మైటర్ అనేది కంపారిటివ్ డిగ్రీ. కంపారిటివ్ డిగ్రీ ఏంది? పాజిటివ్ లో ఉంది. నెగిటివ్ ఉందా? పాజిటివ్ లో ఉంది. కాబట్టి ఏమంది? స్వాడ్ అంటే పెన్ను అనేది కత్తి కంటే పదునైంది అని చెప్తున్నాను. దీని ఉద్దేశం స్వాడ్ ఈజ్ నాట్ సో యాజ్. చూడండి, సో యాజ్ ఎందుకు వచ్చింది? ఇక్కడ నాట్ వచ్చింది కాబట్టి యాజ్ ద పెన్ అనాలి. ఇది పాజిటివ్ డిగ్రీ నెగిటివ్ లో వస్తుంది. ఇదంతా నీట్ గా అర్థం కావాలని, నీట్ గా చదువుకోవాలంటే మాత్రం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే టాపిక్ నేను లింక్ పెడుతున్నాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని క్లారిటీగా క్లియర్ గా నేర్చుకోండి. అలాగే ఏ ఎగ్జామ్ లోనైనా 1 or 2 మార్క్స్ వస్తాయి కాబట్టి మంచి మార్క్స్ పొందండి. థ్యాంక్ యూ. ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి.